హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. ముందుగా దీనికి వంకాయలు తెచ్చుకొని నీట్గా పుచ్చులు చూసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత మనం వంకాయల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అవి తీసి పక్కన పెట్టుకొని ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఆనియన్స్, టమాటో, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కొంచెం ఉప్పు, చిన్న చింతపండు వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో కొంచెం కరివేపాకు వేసి మనం మిక్సీ చేసుకున్న మిక్సర్ని మొత్తం అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా ఉడికించుకొని ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయల్ని అందులో ఒక్కొక్కటిగా వేసుకొని బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆయిల్ తేలిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకొని